ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు. ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు. ఆ ప్రశ్నలకు ఎన్నోసార్లు ఎంత ఆలోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. వెంటనే మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానికా, పైనకా, కిందకా, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులకు చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే. మరి ఇక రెండవ ప్రశ్న అడగండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు పశువుల కాపరి. పాలను బాగా మరగబెట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత వాటిని తోడు కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి చల్లార్చి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడు అని. నేను పశువుల కాపర్ని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.